సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతల్లో పక్క భవనంపై శిథిలాలు పడ్డాయి. ఈ ఘటనలో పక్క అపార్ట్మెంట్ స్వల్పంగా దెబ్బతింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్ వాసులకు హైడ్రా అధికారులు ధైర్యం చెప్పారు. భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న మొదలైన కూల్చివేతలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి హైడ్రా అధికారులు భారీ నిర్మాణాల్ని నేలకూల్చారు. చాలా వరకు 5 అంతస్తుల భవనాలను కూల్చారు. హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఆపరేషన్ లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని మార్కెట్ విలువ దాదాపు 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్ లో భాగంగా భూ కబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఏ ముఖిం నిర్మించిన కట్టడాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇందులో 40 ఎకరాల్లో నిర్మించిన విలాసవంతమైన గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ తో పాటు అతని సోదరుడు ఎంఏ అజీం 2.20 ఎకరాల్లో కట్టిన 6 అంతస్తుల అపార్ట్మెంటుని కూడా కూల్చివేశారు. స్విమ్మింగ్ పూల్, పశువుల పాకలు, గుర్రాల కోసం నిర్మించిన షెడ్లను సైతం తొలగించారు. ఈ నిర్మాణాల చుట్టూ ఫెన్సింగ్ చేస్తూ వస్తుంది హైడ్రా బృందం. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఈ భూముల్లో ఎంఏ ముఖిం యథేచ్ఛగా నిర్మాణాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.